నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు హిందీ ఫిలిం ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ సంతోషి పేరు వినే ఉంటారు. ఇతను హిందీలో చాలా ఫేమస్. ఇప్పటిదాకా గాయల్, దామని, లజ్జా, ఖైకీ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత. చాలా పాపులర్ అయ్యాడు, చాలా సెలెక్ట్ అయ్యాడు, చాలా సక్సెస్ అయ్యాడు కూడాను. ఇతను ఈ మధ్య చెక్ బౌన్స్ కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇతను ఒకరికి చెక్ ఇచ్చాడు, డబ్బు అప్పు తీసుకున్నాడు సినిమా కోసం అని. ఆ చెక్కు 10 చెక్కులు ఇచ్చాడు. 10 చెక్కులు కూడా డిజానర్ అయింది, అంటే బౌన్స్ అయింది. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి కేసు నడిచింది. కోర్టు నిర్ధారణకు వచ్చింది, ఇతను చెక్ ఇచ్చిన మాట వాస్తవమే, ఇతను అప్పు తీసుకున్నాడు, తీర్చలేదు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి ఈయన తప్పు చేశాడు అని 2 సంవత్సరాల జైలు శిక్ష, తర్వాత కాంపన్సేషను పే చేయాలి అని చెప్పేసి ఇట్లా శిక్ష ఖరారు చేస్తూ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు బాంబేలో తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ చెక్ బౌన్స్ కేసులో కారణాలు ఏంటి? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన, సిగ్నేచరు చెక్ మీద సరిగ్గా చేయకపోయినా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, అకౌంట్ నెంబర్ తప్పుగా వేసినా, లేకపోతే రైటింగ్ రెండోసారి వేసినా, చెక్ డేట్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇచ్చిన, అకౌంట్ క్లోజ్ చేసిన, ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ కేసు కిందే వస్తాయి. కాబట్టి ఎవరైనా చెక్ ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. నిజంగానే బ్యాంకులో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా లేదా, డేట్ కరెక్ట్గా వేసారా లేదా, ఎక్స్పైరీ డేట్ కాకుండా చెక్ బౌన్స్ 3 నెలల లోపలే ఉందా లేదా, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే చెక్ ఇవ్వాలి. కానీ చెక్ ఇట్లా తమలపాకుల్లాగా ఇచ్చేస్తే బౌన్స్ అయితే ఇగో ఈ సినిమా ప్రొడ్యూసర్కి పడిన గతే పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.